చిత్తూరు జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ వినోద్ కుమార్ను సస్పెండ్ చేయాలని దివ్యాంగ సమైక్య నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం కలెక్టరేట్ ఎదుట దివ్యాంగులు నిరసన చేపట్టారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులను ఏడీ దుర్వినియోగం చేశారని ఆరోపించారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీని విధుల నుంచి తొలగించి సమగ్ర విచారణ జరపాలన్నారు. అనంతరం రాష్ట్ర నాయకులు మురళి మాట్లాడుతూ గత 6 నెలల కాలంలో జిల్లాలో ఏడీగా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే నషాముక్త్ భారత్ అభియాన్, యాక్షన్ ప్లాన్ ఫర్ సీనియర్ సిటిజన్ పథకాలతో పాటు ప్రభుత్వం కేటాయించిన నిధులు సుమారు ₹1 కోటి పైగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో పలువురు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కలెక్టర్ వారి పీజీఆర్ఎస్ కార్యాలయం నందు వికలాంగుల జేఏసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతోంది. అందుకు ప్రధాన కారణం అవినీతికి కేర్ ఆఫ్ గా వికలాంగుల సంక్షేమ శాఖ మారడమే దీనికి నిదర్శనం. వికలాంగుల సంక్షేమ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ వినోద్ గారు తను ఇక్కడ ఏడీగా బాధ్యతలు చేపట్టిన 6 నెలల అనతి కాలంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి నషాముక్త భారత్ అభియాన్, నేషనల్ సీనియర్ సిటిజన్ యాక్షన్ ప్లాన్ పథకాలకు ఉమ్మడి చిత్తూరు, తిరుపతి జిల్లాలకు కేటాయించినటువంటి సుమారు 46 లక్షలకు పైగా ఏడీ కార్యాలయంలో ఉన్నటువంటి తన కింది స్థాయి సిబ్బంది అకౌంట్లలో జమ చేసి వారిపైన ఒత్తిడి తెచ్చి వారిపైన బెదిరింపు చర్యలకు పాల్పడి ఆ నిధులన్నింటినీ కూడా అక్రమ మార్గంలో ఆయన కాజేయడం జరిగింది. ఎంగాలో ఏదైతే వికలాంగుల సంక్షేమ శాఖలో ఏడీ వినోద్ గారు ఆర్భాటంగా అవినీతి నా ఇంట్లో, నా డట్టింట్లో ఉంది అనేటువంటి ధైర్యంతో తన కార్యాలయ సిబ్బంది అకౌంట్లలో లక్షలాది రూపాయలను జమ చేసుకుని ఆ ప్రభుత్వం ఏ లక్ష్యంతో అయితే నిధులు కేటాయించిందో ఆ కార్యక్రమాలను నిర్వహించకుండానే పక్క జిల్లాలో నిర్వహించినటువంటి ఫోటోలను మార్ఫింగ్ చేసి అప్లోడ్ చేసి ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చి ఏదైతే ఈ ₹1 కోటి పైగా నిధులను దుర్వినియోగం చేసి తన అక్రమార్గంలో జోబులో వేసుకున్నారో దీనిపైన సమగ్ర విచారణ జరిపి సస్పెండ్ చేయాలని చెప్పేసి గత నెల 4వ తేదీన గౌరవ కలెక్టర్ సుమిత్ కుమార్ ఐఎస్ గారికి ఇవ్వడం జరిగింది. నెల గడుస్తున్న ఇప్పటి వరకు ఏడీ గారి మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోగా వారం క్రితం ఏడీ గారు ఏదైతే ఈ కంప్లైంట్ లో సాక్షులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెమోను, షోకాజ్ నోటీసులు కలెక్టర్ గారికి తప్పుడు నివేదికలు ఇచ్చి వాళ్ళ దళితురాలైనటువంటి జూనియర్ అసిస్టెంట్ ఒక అమ్మాయిని కూడా శాశ్వతంగా విధుల నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా సాక్షులను ప్రభావితం చేస్తున్న ఏడీ వినోద్ గారిని తక్షణమే సస్పెండ్ చేసి అనంతరం విచారణ చేయాలని చెప్పి కూడా మేము కలెక్టర్ గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు అవినీతి రహిత పాలన అందించాలనేటువంటి లక్ష్యంతో మీరు పనిచేస్తున్నప్పటికీ మీ సొంత జిల్లా చిత్తూరులో అవినీతి తాగరిస్తోంది. దయచేసి మీరు సింగపూర్ కన్నా తలెత్తి చూడడం కాదు, మీ సొంత జిల్లా చిత్తూరు కన్నా తల దించి చూడండి. ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి పైన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని ఉన్నతాధికారిగా, విచారణాధికారిగా వేసి ఇక్కడ జరుగుతున్న వికలాంగుల సంక్షేమ శాఖలో జరుగుతున్నటువంటి కోట్లాది రూపాయల అవినీతి పైన సమగ్ర దర్యాప్తు జరిపి ఈ కోట్లాది అవినీతికి ఎవరు పాల్పడలేరు అధికారులందరికీ కూడా చట్టపరమైన శిక్ష విధించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నేను రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నాను. ఈ రోజు ముఖ్యంగా పీజీఆర్ఎస్ నందు మా వికలాంగులు కడుపు కొట్టిన ఏడీ వినోద్ గారిని సస్పెండ్ చేయమనేసి ఒక ఉద్దేశంతోనే ఈడికి వచ్చున్నాము. కాళ్ళు చేతులు కండులు లేని వాళ్ళని దోసుకొని తింటున్న ఈ యొక్క ఏడీ గారిని, ముఖ్యంగా వినోద్ అనే వ్యక్తిని సస్పెండ్ చేయమనేసి నెలగా పోరాడుతున్నాము. గౌరవైన కలెక్టర్ గారికి వేడుకుంటున్నాము. అయ్యగారు దీన్ని చూడండి, చిత్తూరు జిల్లాలో చిన్న తప్పు చేసిన అధికారులంతా మీరు షోకాసు నోటీసులు ఇస్తూ వాళ్ళకి సస్పెండ్ చేస్తున్నారు. చాలా అమృతంగా పనిచేస్తున్నారు. కానీ వికలాంగ డిపార్ట్మెంట్ ఒక చిన్న డిపార్ట్మెంట్ అనేసి దాన్ని తూతు మంత్రంగా చూడవద్దు. దాన్ని మీరు ఇంత దగ్గర ₹1 కోటి అవినీతి జరిగిందని మీ దృష్టికి మేము తీసుకుని వచ్చాము. పిన్లు ఇచ్చాము, టోకన్ నెంబర్లు ఇచ్చాము, సాక్షులు ఇచ్చాము, అన్ని ఇచ్చి విచారణ చేసేదానికి మీకు ఏం కష్టమో అని తెలియదు. కానీ ఉన్న మీకు పని భారంలో దీన్ని మా వికలాంగ డిపార్ట్మెంట్ చిన్నదనేసి చిన్న చూపవద్దు. దీన్ని ఫస్ట్ మీరు చూసి మా వికలాంగుని కడుపు కొట్టిన ఏడీ గారిని వెంటనే సస్పెండ్ చేసి మాకు న్యాయం చేయాల్సిందిగా మా వికలాంగులందరి తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.